ఖమ్మం జిల్లా వైరా మండలం కొండగూడెం గ్రామం సమీపంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా కల్వరి కొండపై క్రైస్తవ సంఘస్థులు శిలువ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శిలువ మార్గం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గాన్ని అనుసరించి శాంతియుతంగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దాసరి డానియల్, మాజీ సర్పంచ్ ధారా వెంకట జాన్ పాల్ పాల్గొన్నారు. యేసు ప్రభు తన భుజము మీద స్లీవును మోసుకొని పోవు క్షణమున మన రక్షణార్థము సరే ఏది ఏమైనా కూడా భగవంతుడు ఆశీస్సుతోటి, భగవంతుడు కృపతోటి మనందరం కూడా ఇక్కడ గుమికూడి ఇప్పుడు పైకి శిలువ మార్గానికి అందరూ కూడా మీరు విజయవంతంగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన జాన్పల్తి యూత్లందరికీ కూడా గ్రామ పెద్దలకు, మహిళలకు ముందుగా పాదాభివందనం, నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఆశీర్వదింపబడిన వారాగురే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు. మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో చేపడుతున్న రామగుండం నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఇంటర్ డామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అదే మాదిరి ఐక్యమత్యంతో అందరూ బాగుండాలి, మనము మన ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కోరుకున్న కోరికలు నెరవేరాలి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉండాలి అనే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మరి ఎన్నికల సమయం మళ్ళీ వచ్చింది. అటు భారతదేశంలో కేవలం మతం పేరుతో ఈరోజు రాజకీయాలకు వస్తూ ఈ ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి వారు చేస్తున్న అరాచకాలు మనం ఇప్పటికి కూడా మర్చిపోలేదు. గత సంవత్సరంలో మన దేశంలో ప్రాంతాల్లో మహిళలను విచక్షణ రహితంగా బట్టలు ఊడదీసి సర్వ సమాజం సిగ్గుపడే విధంగా ఇచ్చిన తీరును ఈరోజు కూడా మర్చిపోవద్దు. మన పాపాలు కానీ ఏదైనా మనకు రక్షించడానికి మళ్ళీ జన్మిస్తాడు అనేటువంటి విశ్వాసం కొద్దీ ఈరోజు క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తప్పకుండా పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీకందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏదైతే కోరుకుంటాడో ఆ విధంగా మన పాస్టర్లు, అయ్యగారులు అందరూ కూడా చెప్పిన దానికి అనుగుణంగా బైబిల్లో పొందుపరిచినటువంటి వాక్యాలన్నింటినీ కూడా అనుసరిస్తూ ముందుకు కదులుతున్నటువంటి మీకందరికీ కూడా ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఉండాలని
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని హెచ్చరించారు. మా హైకమాండ్తో 5 మంత్రులు టచ్లో ఉన్నారని తెలిపారు. కోమటిరెడ్డికి దమ్ముంటే మీ పార్టీ భువనగిరి అభ్యర్థిని గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకునే చరిత్ర మాకున్నది, తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం. లేని పక్షంలో ఆ 2/3 మెజార్టీయో ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా వైపు వస్తే మేము తీసుకొని సిద్ధంగా ఉంటాం తప్ప కేసీఆర్కి మాకు సంబంధం లేదు. కేసీఆర్ ఏ రకంగా తీసుకున్నాడో, కేసీఆర్ మీరు ఫాలో అవుతున్నారంటే కేసీఆర్కి మీకు గతంలో ఉన్నటువంటి స్నేహం అటువంటిది, మీ రిలేషన్ అటువంటిది. గతంలో కేసీఆర్ గారు యూపీఏ గవర్నమెంట్లో మంత్రిగా పనిచేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా టీఆర్ఎస్ 6 మంత్రి పదవులు తీసుకొని అనుభవించారు కాబట్టి వారి స్నేహబంధం అటువంటిది. ఆ రోజు కేసీఆర్ గారు సిద్ధాంతాలనే కేసీఆర్ నడకనే వీళ్ళు నడుస్తున్నారు. చూడండి, ఒకటే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. మా 8 మంది టచ్లో ఉన్నాం. టచ్లో లేరని మీరంటే 8 మందికి 8 మంది టచ్లో ఉన్నాం. ప్రభుత్వం వారికి ఉన్నది 63 సీట్లు, 64 సీట్లు అంటే కేవలం 5 సీట్లు మాత్రమే వాళ్ళకి అధికంగా ఉన్నాయి. రెండో మేజర్ అంశం ఏంటంటే మేము ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి మేము భావించడం లేదు. మాది ప్రజాస్వామికంగా ఈ ప్రజాస్వామ్యం గౌరవించేటువంటి అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు మా జోలికి దయచేసి రావద్దు, మా గురించి మాట్లాడొద్దు. మేము చాలా హుందాగా మెదులుతున్నాం. మీరు ఒకవేళ అట్లా చేస్తే మీ చిట్టా ఏందో మా దగ్గర మేము గురికాల్సిన అవసరం లేదు. వాళ్ళ మంత్రులే రెడీగా ఉన్నారు. వాళ్ళ మంత్రులే మా దగ్గరకు వచ్చి మేము షిండగా మారుతాం, నా వెంట 10 మంది ఉన్నారు, నా వెంట 20 మంది ఉన్నారు, వాళ్ళే అంటున్నారు. ఆ 10 మంది 20 మందిని వెంట పెట్టుకుని ఆడ సిద్ధంగా ఉన్నారు. కానీ మేము అలాంటి ఎంకరేజ్ చేయం కాబట్టి మేము చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నాం. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. సార్, ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని కలిసిన వాళ్ళు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. పాల్వాయి హరీష్ బాబు గారు కూడా గతంలో కలవడం అనేది జరిగింది. చూడండి, ఆ రోజు పాల్వాయి హరీష్ గారు చెప్పారు అక్కడ మరి ప్రజా సమస్యలు చూడండి. ఈరోజు ఎంత బాధాకరమైన అంశం అంటే మంత్రుల్ని ముఖ్యమంత్రి, వారి మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర అన్ని నియోజకవర్గాలు